ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కుశలమేనా? మరి మీరందరూ బాగుండాలండోయ్ అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి గంగక్క గ్యాప్ ఇచ్చేవు అనుకుంటున్నారా? ఇవ్వలేదండి, వచ్చింది. ఉమ్. ఇప్పుడు ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇండోర్ మొక్కలన్నీ బాగా పెరుగుతున్నాయి కదా గంగక్క మీ దగ్గర. వాటికి ఏం ఫుడ్ వేస్తారు, ఎలా చూస్తారు, ఏంటి మాకు కూడా చెప్పండి కొన్ని టిప్స్ అని చాలా మంది అడిగారండి. మొక్కలు పెంచాలంటే ముందుగా మనకి వాటి మీద కూసింత ఎక్కువే ప్రేమ ఉండాలండి, ఇష్టం కూడా. అలా ఉంటేనే మొక్కలన్నీ మంచిగా పెరుగుతాయి అనమాట. ఆ విషయంలో అయితే మనకి ఫుల్ అండోయ్. మిగతా పనులు ఎలా ఉన్నా కూడా మన దిష్టి ధ్యాస అంతా కూడా మొక్కల మీదే ఉంటాయండి. అందుకని మన మొక్కలు అంత బాగుంటాయి అనమాట. ఏమిటో మరి ఆ పిచ్చి అలా వచ్చేసింది అనుకోండి. సరేనండి, ఏదో చెప్తానని ఏదో చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు, మీకు కావాల్సిందే చెప్తానండి. చూసారా ఇండోర్ మొక్కలన్నీ మన దగ్గర ఎంత ఫ్రెష్ గా ఎంత బాగున్నాయో కదా. ఇండోర్ మొక్కలు అంటే చాలా రకాలు, చాలా వెరైటీస్ ఉంటాయండి. అందులో కూడా కొన్ని సెన్సిటివ్ ఉంటాయండి, కొన్ని మొండు మొక్కలు ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమమ్ మొండిగానే ఉంటాయి అనుకోండి. కాకపోతే మనం వాటర్ ఇచ్చేటప్పుడు గట్ట కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలండి. ఇంట్లో పెట్టుకునే మొక్కలు కొన్ని ఉంటాయండి, వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అండి. అందులో ముఖ్యంగా మనీ ప్లాంట్ అని, స్నేక్ ప్లాంట్ అని, జెడ్ ప్లాంట్ అని ఇలాంటివి ఉంటాయండి. ఇప్పుడు వాటి గురించి కాదు కానీ ఇవి ఆగ్లోనిమాలో వెరైటీస్ అనమాట అండి. ఇవి ఆకులంటే చాలా కలర్ఫుల్ గా ఎంతో అందంగా ఉంటాయండి. మన దగ్గర ఈ పార్ట్స్ ఉన్నాయి కదండి, మీరు సరిగ్గా చూస్తే ఇందులో మట్టి చూసారా, పార్ట్ లో సగానికి కూడా ఉండదన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మీకు అర్థం అవ్వాలి అంటే, ఇండోర్ మొక్కలకి ఎక్కువ మట్టి అక్కర్లేదండి, కొంచెం కేర్ తీసుకుంటే సరిపోద్ది. మట్టి మిశ్రమం కూడానండి, కొంచెం గార్డెన్ సాయిల్, కొద్దిగా కోకోపీట్, కొంచెం వర్మి కంపోస్టు, కొంచెం వేపపిండి, ఈ 4 రకాలు కలిపేసుకున్నాండి మట్టి. ఇందులో సగం పోసేసుకున్నాం అనుకోండి, పైన మొక్క పెట్టాక ఇంకొంచెం మట్టి వేస్తే సరిపోద్దండి. వాటర్ ఎలా అంటే అండి, మట్టి కొంచెం డ్రై అయ్యాక ఇవ్వాలన్నమాట. రెగ్యులర్గా ఇచ్చేయకూడదండి. వేసవిలో అంటే రోజు ఒకసారి ఇవ్వచ్చు, కానీ ఉట్టి రోజుల్లో అయితే మట్టి బాగా డ్రై అయిపోయాక వాటర్ ఇవ్వాలండి. తర్వాత అండి, నేనైతే ఈ మొక్కలకి 15 రోజులకు ఒకసారి డిఏపి గుళికలు ఉంటాయి కదండి, అయ్యే పలుకుల్లా ఉంటాయి కదా డిఏపి, అవి మాత్రం మొక్కకి కొంచెం దూరంలో ఈ పార్ట్స్ ఉన్నాయి కదండి, వీటికి ఒక 5 వేసి చొప్పున లెక్క పెట్టేస్తాను అనమాట. మరీ ఎక్కువ వేసినా మొక్కలు ఏమన్నా డ్యామేజ్ అవుతాయేమో అని భయం అనమాట. అది ఎంత బలమో నాకు తెలియదు కానండి, అది వేస్తే మాత్రం బాగానే ఉంటాయండి మొక్కలు. మా మొక్కలు అన్ని పూల మొక్కలకు కూడా వేస్తూ ఉంటాను అనమాట. అలాగే ఇండోర్ మొక్కలకు కూడా వేస్తానండి. కాకపోతే మనం ఇండోర్ మొక్కలు లోపల పెడితే బతికేస్తాయి అనుకుంటాం కానండి, కానీ వీటికి షేడ్ అంటే చాలా అవసరం అండి. ఒకవేళ మీరు ఈ మొక్కల్ని మీ బాల్కనీలో గట్రా పెంచుకున్నా కూడానండి, షేడ్ లాగా అయినా సరే ఎండ పడేలా పెట్టుకోవాలండి. లేదంటే వారంలో ఒక 2 సార్లు అయినా ఎండ తగిలే చోట్ల ప్లేసుల్లో ఉంచేవనుకోండి, మొక్కకి సూర్యరశ్మి చాలా అవసరం అనమాట. మంచిగా గ్రోత్ అవ్వడానికి, మొక్క ఆకులు ఇలా కలకలగా కనపడడానికి కూడానండోయ్. అందుకని షేడ్ ఎండ్ అయితే మాత్రం తప్పనిసరిగా అవసరం అండి. వాటర్ అయితే మాత్రం చూసుకొని ఇవ్వాలన్నమాట. ఇంకా వీటిని మనం చాలా మంచిగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒక మొక్క నుంచి చాలా మొక్కలు చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే కనుక. నేను అలాగే చేస్తూ ఉంటానండి. తెలిసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మంచిగా పెంచుకునే వాళ్ళకి షేర్ చేస్తుంటాను అనమాట. అలా నేను చాలా మందికి ఇచ్చాను, మీకు కూడా తెలుసు అనుకోండి. ఇవిగో చూసారా, అలాగ చిన్న చిన్న కొమ్మలు తీసండి వీటిల్లో పెడుతూ ఉంటాను సరదాగా. మా గార్డెన్లో అక్కడక్కడ పెడుతుంటాను, ఎవరన్నా వచ్చినప్పుడు కావాలంటే ఇస్తూ ఉంటాను అనమాట. చూసారండి, ఇండోర్ మొక్కల గురించి అయితే ఇంతేనండి. ఇలా మనం కొంచెం వాటిని శ్రద్ధ పెట్టి చూసుకుంటే మాత్రం చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. చూసారు కదా. ఇంకేంటండి, ఒకవేళ మీకు వీడియో ఏమన్నా యూస్ఫుల్గా అనిపించినా, మంచిగా అనిపించినా, ఉపయోగపడుతుంది అనిపించినా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గార్డెనింగ్ ఐడియాస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఉంటానండి మరి.